నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఖత్తర్లో మరొక అందమైన ప్రదేశం చూసేయండి. మన చాలా కొత్త విషయం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. వచ్చేయండి, చూసేద్దాం, వెళ్ళిపోదాం. ఇంకా గార్డెను అక్కడ పెద్ద చెరువులాగా ఏర్పడేసారు. పెద్ద చెరువులాగా ఉంది, అంటే చెరువు కాదు, అక్కడ వాటర్ ఫౌంటైన్ మస్తు అనిపించింది నాకైతే. ఇక్కడ పక్కంతా గార్డెన్, మస్తు పబ్లిక్ ఉన్నారు ఇక్కడనే. ఇక్కడ గేమ్స్ ఆడుతూ చిన్న మొత్తం గార్డెన్లా గడ్డిలా ఏదో తిరుగుతూ మస్తు పబ్లిక్ ఉన్నారు. వాళ్ళు ఏం దగ్గర షూట్ చేసిన ఎవరు కనబడద్దు కదా, అప్రిషియేషన్ చేస్తారు. అంత అమెరికన్స్, అంత వేరే కంట్రీ వాళ్ళే. ఇంకా ఎవరితో మాట్లాడలే, వాళ్ళు చూస్తే ఏర్పడతాయి కదా, ఖత్తర్ వాళ్ళు కాదు. ఖత్తర్ వాళ్ళు కొంత తక్కువ ఉన్నారు, అట్లా ఎక్కువ అనిపించాలి. ఏదో 100లో ఒక 10% ఉండొచ్చు అంతే ఖత్తర్ వాళ్ళు. అంతా బయట దేశాల వాళ్ళే. ఇంకా బిల్డింగ్ చూడు రబ్బా, ఏమన్నా కట్టేసిర్రా, ఏమో బిల్డింగ్లు. ఇంకా మన అన్నిటితే మన హైదరాబాద్లో మస్తు ఉండొచ్చు ఇట్లాంటివి. ఈ మా దగ్గర అయితే అట్లా అంత పెద్ద లేవు, కానీ మన నిజామాబాద్ ఇంత పెద్ద బిల్డింగ్స్ ఏం లేవు, కానీ హైదరాబాద్ అయితే మస్తు ఉండొచ్చు కదా. ఉంటాయిలే, అందులో ఉంది, కానీ ఇంకైతే మస్తు అనిపించింది నాకైతే. హైదరాబాద్ అంతా తిరిగిన ధ్యాసలు లేవు, ఎక్కువ తిరగలే. హైదరాబాద్ పేరు తెలుసు అంతే, కానీ ఎందుకోసం మాకు అవసరం లేదు కాబట్టి వెళ్ళలే. ఇంకా మా డ్యూటీలు అదే డ్యూటీ చేసుకుంటూ ఇక్కడ ఉండిపోయాను నిజామాబాద్లో. ఇంకా చూడరు, ఇక్కడ మస్తు అనిపించింది. వాటర్ ఫౌంటైన్లు అయితే ఏమన్నా వస్తున్నాయి, ఆ వాటర్ ఇంకా తిరుగుతూ ఉన్నాయి, పోతున్నాయి, ఉన్నాయి. నేనైతే చూస్తూ ఉండిపోయినా, తిరుగుతూ షూట్ చేస్తూ. ఇంకా అదే పని, నేను వచ్చిందే షూట్ చేయడానికి. ఇంకా షూట్ చేస్తూ ఉండిపోయినా. గార్డెను ఈ కటింగ్ మస్తు వేసి పెట్టారు. కానీ ఫౌంటైన్ అయితే మస్తు అనిపించింది నాకైతే. వాటర్ ఫౌంటైన్ కదా, ఎట్లా ఉన్నది చెప్పు. వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొత్త విషయాలు మాత్రం సబ్స్క్రైబ్ గంట కొట్టారు. ఏం మాట్లాడుతున్నారో ఏమో చెప్పుర్రు. ఇక మీ అభిప్రాయం మాత్రం తప్పకుండా చెప్పేసారు. ఎట్లా ఉంటారు వీడియోలు ఖత్తరి. వ్యూస్ అయితే రావడం లేదు, ఏదో టైంపాస్. ఈ వీడియో తీయడానికి వచ్చేసి నేను వీడియో తీయడానికి వచ్చినప్పుడు ఇంకా నేను చూసినట్టున్న వీడియో అంటే ప్రదేశాలన్నీ కొత్తవి నేను చూసినట్టున్నది మీకు చూపించడానికి వీడియో తీయడం 2 పనులు అవుతున్నాయి. అందుకే ఇట్లా తిరుగుతూ ఉన్నా. ఇంకా శుక్రవారం వచ్చాయంటే అదే పని నాకు. ఇంకా పొద్దున బయటకు వెళ్ళామంటే ఎటు తిరిగి ఇట్లా షూట్ చేసుకుంటూ వెళ్తున్నా. అదండి పరిస్థితి. మీకు ఎలా అనిపిస్తున్నది? నేను చేసి వీడియో ఇలా ఉంటున్నాయి, కామెంట్ చేసేర్రి. ఇంకా చూస్తుంటే మ్యూజిక్ వస్తుంటుంది. ఇంకా ముందర మస్తు ఉంటుంది వీడియో, స్కిప్ చేయకూర్రి, చూడుర్రి. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఖాళీ ఉంది. ఇప్పుడు మనం ముందర వెళ్తే ఇట్లానే ఉంటుంది. అందులో బోటింగ్ ఉంటుంది, మొత్తం బాతులు అండి, రకరకాల బాతులు ఎన్నో ఉన్నాయి. డక్ పాయింట్ ఇది, చూడు, స్కిప్ చేయకండి, మస్తు ఉంటుంది. ముందర స్కిప్ చేయకుండా చూస్తుంటారు, వెళ్ళిపోదాం అక్కడికి. మ్యూజిక్ వస్తుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కొంత తప్పని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి, చూస్తుండండి, మ్యూజిక్ వస్తుంటుంది. చెప్తూ నడుస్తూ బాతులు కనబడ్డదాకా వచ్చేసిన. డక్ పాయింట్ ఇది, డక్ హట్ట ఏదో పేరు చెప్పిండు, కానీ నేను మర్చిపోయాను అబ్బా. ఆ రోజు చెప్పారు. మస్తునే, మొత్తం బాతులే. అందులో ఫస్ట్ దగ్గర వేరే లేవు అక్కడ బాతులు, ఇది మొత్తం బాతులతో ఎంత వేసారు. ఇంకా ముందు ఉంటుంది, ఇంకా మస్తు వస్తుంది. రకరకాల కొన్ని పక్షులు ఉన్నాయి. బాతులు అయితే మస్తు లెక్కలేని బాతులు ఉన్నాయి. మొత్తం డక్ పాయింట్, అందుకే పేరు ఉన్నది అట్లా. డక్ పాయింట్, డక్ ఆటో చెప్పిండు, కానీ మర్చిపోయినా. ఇంకా చూడర్రి, ఇంకేది కింద నీళ్ళు వాడుతుంది, దానిపైన నుంచి ఎక్కిపోతుందా. అటు నీళ్ళు ఉన్నాయి, మధ్య దాటడానికి ఒక చిన్న బ్రిడ్జ్ ఏర్పడేసారు. దానిపైన ఎక్కి వెళ్ళిపోతా, అటు వెళ్ళిపోతాయి. బాతులు అయితే తిరుగుతున్నాయి, ఏమున్నాయి అబ్బా, మస్తున్నాయి బాతులు. ఈ బ్రిడ్జి దాటేసి వెళ్ళిపోతే అక్కడ ఇంకా మంచిగా నిర్మాణం చేసారు బాతుల కొరకు. అక్కడ కొన్ని పిట్టలు అన్నీ బాగున్నాయి, చూస్తూ ఉండరు, స్కిప్ చేయకండి. మ్యూజిక్ వస్తూ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేసినా కొద్దిగా మిస్ అవుతారు. కానీ బాతులు మాత్రం రకాలు చాలా కడుతాయి. తెల్లగా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి, మస్తు రకాలు ఉన్నాయి కదా. కానీ మస్తు అనిపించింది. ఇట్లా ఇన్ని బాతులు ఒకేసారి పోయి ఎప్పుడు చూసింది తక్కువ. కొన్ని గడ్డకి పైన నిలబడ్డాయి, అక్కడ తిరుగుతున్నాయి, ఏమున్నాయి అబ్బా కదా. ఏమంటారు? ఎలా అనిపించింది వీడియో? కామెంట్ చేయరు, స్కిప్ చేయక చూడండి, ఇంకా చాలా బాగుంటుంది. ముందు చూస్తుంటారు, మ్యూజిక్ వస్తుంటుంది.
పక్కన మొత్తం ఇంత పెద్ద రోడ్లు, గార్డెను, పూల చెట్లు. ఇది ఇల్లు, ఒక ఇల్లే కట్టించారు వాటి కోసం కదా. ఇక చూడు ఎట్లా కనబడుతుంది, చిన్న ఇల్లు కట్టారు ఇక్కడ. మొత్తం ఉన్నాయి, దానికి డోరు అవన్నీ ఉన్నాయి. ఇంకా పిట్టలు వాటికి ఆహారం అన్నీ వేసి అక్కడ ఉన్నాయి కింద. చూస్తుండ్రి ఇలా అనిపించింది. కొత్త వచ్చే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టారు. కొత్త దేశం వీడు చూసేయచ్చు. వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి. చూడండి బాతలన్నీ కూర్చున్నాయి ఇంకా చెట్ల కింద, గార్డెనింగ్ అట్లా ఉందబ్బా. నాకైతే మంచిగా అనిపించింది వీడియో కదా. షూట్ చేస్తుంటే మస్తున్నది, కానీ మీకే అనిపిస్తుందో. పిట్టలు ఉన్నాయి అక్కడ, బాతులు ఏమన్నా ఉన్నాయా, మస్తు రకాలున్నాయి బాతులు. అయితే ఇన్ని బాతులు ఒకేసారి ఇంత, ఈ బాతుల గ్యాంగే ఉన్నాయి ఇక్కడ. నేను అంతా చూడలేదు ఇక ఎప్పుడు. వాటి కోసం ఫుడ్ ఏర్పాటు చేసారు, ఒక ఇల్లు కట్టేసారు. కానీ ఇక్కడికి రాగానే నడుస్తూనే వీడియో షూట్ చేస్తూనే చాలా తిరిగిన, కానీ అట్లా ఏర్పడలేదు. టైం అంతా ఏర్పడకుండా గడిచిపోయింది ఈజీగా. కానీ ముందు ఇంకా మంచిగా వస్తుంది. చూడుర్రి ఎట్లా ఉండేది. వాటికి ఫుడ్కు అవన్నీ ఫుడ్ వేయడానికి, ఆ వాటర్ వేయడానికి అవి బౌల్స్ ఉన్నాయి అక్కడ మొత్తం. ఇంకా పిట్టలు కూడా మస్తు ఉన్నాయి అక్కడ, బాగా పిట్టలు ఉండే, కొన్ని ఎగిరిపోతున్నాయి. అందులోనే వాటర్ ఫౌంటైన్లు, బాతులు తిరగడము, ఇంకా ఫుడ్ బోట్లు ఉన్నాయి. పెడల్ బోట్లు ఉంటాయి కదా, పెడలి బోట్లు తొక్కుతూ వెళ్ళిపోవచ్చు. వాటితో తిరుగుతున్నారు అందరూ. ఆ బోట్లు వస్తాయి, ముందు వస్తున్నాయి చూడండి. ముందు దూరం నుంచి వస్తున్నాయి బోట్లు. ఇటు బాతులు తిరుగుతున్నాయి, అటు వాటర్ ఫౌంటైన్లు, అటు బోట్లు వస్తున్నాయి. చూడరు ఎట్లా అనిపిస్తుంది, చూస్తుండ్రు మ్యూజిక్ వస్తుంటుంది. ఇంకా వస్తున్నాయి ఆ బోట్లు కూడా బాతు ఆకారంలోనే వేసిర్రు. ఈ బాతులు ఉన్న దాంట్లో ఆ బోట్లు కూడా సేమ్ బాతు లాగానే వస్తుంది. నేను షూట్ చూస్తూ ఉంటే వాళ్ళకి అబ్జర్వేషన్ చేస్తారు అనుకున్నా, వాళ్ళ దగ్గరికి కాగానే ఆపేసిన ఏమంటారు అని. అట్లా చూడ ఏమనిపించింది కదా. బోట్లు కూడా బోట్లు అన్నీ పెడల్ బోట్లు, అవి మొత్తం తొక్కుతూ ఉంటే వెళ్ళిపోతాయి పెళ్ళి చేస్తే కదా. మరి చూసిన ఇండియాలో కూడా ఇట్లాంటి బోట్లు, మన మీ మోటార్ బోట్లు అవి అన్నీ చూసినాం. కానీ ఈ పెడల్ బోట్లు అయితే ఇక్కడ అనిపిస్తున్నాయి. ఎందుకంటే పెద్ద ప్లేస్ లేదు కాబట్టి పెడల్ బోట్లు కరెక్ట్ స్పీడ్ వెళ్తలేవు కదా, అవసరం ఉంటే తొక్కుతూ వెళ్ళిపోతారు. ఇక ఇలా అనిపించింది. వీడియో ఎట్లా ఉన్నది చూడర్రి, చెప్పారు, లైక్ చేసి కామెంట్ చేయర్రి. కొత్త వాళ్ళంతా తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టరు. చూస్తుండ్రి మ్యూజిక్ వస్తుంటాయి ఇంకా ముందు దగ్గర. ఇక చూసారుగా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయరు. వీడియోకి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.
కొత్త చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రిప్షన్ గంట కొట్టేయండి. ఇంత ఓపికగా పూర్తిగా చూసిన వాళ్ళందరూ ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.